అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? వినాయక చవితికి ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? నేనైతే చాలా బాగా చేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటూ, ఈ వీడియోలో అయితే అందరికీ ఉపయోగపడేలాగా వినాయక చవితికి వినాయకుడికి తప్పకుండా మనము గొడుగు అయితే పెడతామన్నమాట. స్వామివారిని ఛత్రపతి అని కూడా అంటాము. ఛత్రపతి అని ఎందుకు అంటాము, అసలు వినాయకుడు గొడుగు ఎందుకు పెడతారనేది కూడా ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న కథలాగా చెప్తాను. ముందుగా అయితే మనము ఎకో ఫ్రెండ్లీ గొడుగుని తయారు చేద్దామన్నమాట. ఎకో ఫ్రెండ్లీ గణేశానే కాకుండా ఎకో ఫ్రెండ్లీ గొడుగు కూడా తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇలాగా మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట, పేపర్ ప్లేట్ లాంటిది. ఇది వచ్చేసి మనకి ఇస్తరాకులు, ఒక రకమైన కోల్ వుడ్తో తయారు చేస్తారండి. ఇది చెక్కతో తయారు చేస్తారనమాట. సో ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని చక్కగా మీకు ఇష్టం వచ్చిన డిజైన్ అయితే వేసుకోండి. నేనైతే ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక అష్టతల పద్మాన్ని అయితే వేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చినట్టు లోటస్ అయినా సన్ఫ్లవర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. సో నేను మీకు ఇందాక వీడియోలో చెప్తానన్నాను కదా, వినాయకుడికి అసలు గొడుగు ఎందుకు పెడతామని. వినాయకుడిని ఛత్రపతి అని అంటారనమాట. మనందరికీ తెలుసు వినాయక స్వామి విఘ్నాలకు అధిపతి అని. కాబట్టి స్వామివారికి ఛత్రపతి అనే బిరుదుని ఇచ్చారనమాట. ఏమిటంటే విఘ్నాలను తొలగజేసేవారు కాబట్టి స్వామివారిని విఘ్నరాజా అని కూడా పిలుస్తారు. సో రాజులకి మనము మామూలుగా ఏం చేస్తాము, మర్యాదక పూర్వకంగా గొడుగుని అంటే ఛత్రమును అయితే అలంకరిస్తాం కదా, అలాగే వినాయక స్వామి కూడా తప్పకుండా వీలైనంత వరకు ఛత్రంను అలంకరించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. సిటీస్లో మామూలుగా ఈ గొడుగులు దొరకడం చాలా కష్టం అనమాట. కర్ణాటక, చెన్నై, హైదరాబాద్ ఆ సైడ్ అంతా గొడుగులు చాలా తక్కువ దొరుకుతాయి. పల్లెటూరులో మాత్రమే దొరుకుతాయి అనమాట. చిన్నప్పుడు నేనైతే మా నాన్నతో చక్కగా ఉదయాన్నే స్నానం చేసేసి మా నాన్నగారితో వెళ్ళేసి బజార్కి వినాయకుడిని, అలాగే ఇలా గొడుగుని, అలాగే పత్రి, స్వామివారికి కావాల్సిన పండ్లు పలహారాలన్నీ తీసుకొచ్చేదాన్ని అనమాట. ఈలోపు అమ్మ పూజకి సిద్ధం చేసేసేది. అక్క, నేను, నాన్న హ్యాపీగా వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమంట. బుక్స్ అన్నీ స్వామి దగ్గర పెట్టుకొనేసి, ఇప్పుడైతే ల్యాప్టాప్స్ పెట్టుకుంటున్నాం అనుకోండి బుక్స్ బదులుగా. సో ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా స్లోగా మీరు ఫాలో అవుతూ చక్కగా ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గొడుగుని లేదా ఛత్రముని తయారు చేసుకోండి. మీ పిల్లల చేత కూడా చేపించండి. ఇది మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది. వాళ్ళకు కూడా మీతో టైం స్పెండ్ చేసాము, వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నామని మెమరీ కూడా గుర్తుంటుంది. కాబట్టి స్లోగా నీట్గా ఇలాగైతే స్వామివారికి భక్తితో స్వామికి దండం పెట్టుకొని ఈ గొడుగుని తయారు చేయడం అయితే స్టార్ట్ చేయండి. చాలా చక్కగా వస్తుంది అనమాట. ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకొని పెయింట్ చేసేసుకున్నాను నాకు వచ్చిన డిజైన్ని. ఆ తర్వాత చిన్న గోల్డ్ లేస్ ఇంట్లోనే ఉన్నిందనమాట. ఆ లేస్ని చక్కగా బార్డర్ లాగా పెట్టేసుకున్నాను. తర్వాత చిన్న బెల్ అయితే ఉంది మా ఇంట్లో. ఆ బెల్లుని ఛత్రం పైన ఇలాగా అలంకరించేసుకొని దానిపైన ఒక చిన్న పింక్ కలర్ ఫ్లవర్ తీసుకున్నాను. అది కూడా క్లాత్ ఫ్లవర్ అండి. దాన్ని దీనిపైన గమ్తో పెట్టేసుకోవాలి. ఫెవిక్విక్ కానీ ఫెవికాల్ ఏదైనా సరే ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టిక్ని మనం అయితే ఫిక్స్ చేసేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ నీట్గా. సో ఇంత చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. ఈజీగా ఒక 40 మినిట్స్ 30 మినిట్స్లో మీకైతే అందమైన మన చేతులతో చేసి స్వామివారికి అలంకరించుకునే గొడుగు చాలా అందంగా ఉంటుంది. చాలా సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట. పిల్లలతో కలిసి చేసామంటే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీగా అందరం కలిసి పూజ చేసుకుంటాం కాబట్టి స్వామివారు కూడా హ్యాపీ. సో మనల్ని స్వామివారు ఆశీర్వదిస్తారనమాట. సో మీ అందరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. డిఫరెంట్ డిజైన్స్తో ట్రై చేయండి. ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని చేసుకోండి. మన పర్యావరణాన్ని కాపాడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా